So hey guys, this is your Karthik. Welcome back to my YouTube channel. So ఇవాళ ఈవినింగ్ మన ట్రైన్ ఉన్నది, మన ట్రిప్ ఎక్కడికి ఏంది అనేది ఆ డీటెయిల్స్ అన్ని ముందు చెప్తా. సో ఇంకెందుకు లేట్, లెట్స్ బిగిన్. సో మన లగేజ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. వెయిట్, సో ఇదే మన బ్యాగ్. సో ఇప్పుడే స్టేషన్కి అయితే వచ్చేసినాం. మన ట్రైన్ 9కి ఉన్నది. ఇప్పుడు టైం అరౌండ్ 8:30 ఏమవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉన్నది. మన వాళ్ళు ఇంకా వస్తారు. మొత్తం 7 మెంబర్స్ అనుకున్నాం కానీ మావాడు కూడా హ్యాండ్ ఇచ్చిండు. సో 6 మెంబర్స్ పోతాను. ఇవాళ ఈవినింగ్ ఎక్కితే రేపు ఆఫ్టర్నూన్ 1 o'clock ఏమో దిగుతాం. सेवन मेंबर्स ఇంకా గ్రేవీ ఏందబ్బా విశాలు. టైం అరౌండ్ 4:50 అవుతుంది. మా పక్కన బెర్తలు ఆంటీ ఉన్నది, ఆమె గురకబడితే ఇక్కడికి పడుతుంది. అసలు చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ ఉన్నది. బట్ ఏం చేస్తాం, అడ్జస్ట్ చేసుకోవాలి. సో మనం దిగే వరకు అరౌండ్ 1:30 అవుతుంది. మళ్ళీ అక్కడ నుండి 3-4 hours జర్నీ ఉండేది. హుబ్లీ స్టేషన్ నుండి గోకర్ణ పోవాలంటే మార్నింగ్ కలుస్తాం. ఓకే చలో. స్టేషన్. సో ఇక్కడ నుండి మనం మళ్ళీ 150 kilometers జర్నీ చేయాలి. పోయి ఏదైనా క్యాబ్ అన్న బస్ అన్న ఏదన్నా మాట్లాడుకొని వెళ్ళిపోదాం. पैसा कम बोलो जी, उतना नाको. అడుగు లోకు. నా బండి పోతుంది. సో ఇక లైట్గా కట్ రైస్ చాయ్ అది తాగి స్టార్ట్ అయినాం. ఇంకా ఇక్కడ నుండి 2.5 hours జర్నీ ఉన్నది మనది గోకర్ణ పనికి. సో డైరెక్ట్ వెహికలే మాట్లాడుకున్నాం. మళ్ళీ 2 బస్సులు ఎక్కి దిగాలి అటగా, మళ్ళీ ఎందుకు కదంతా అని చెప్పి 4Kకి 6 members వెహికల్ మాట్లాడుకున్నాం. డైరెక్ట్ మన రూమ్ దగ్గర దింపేస్తాం. సో అందువేళ చూసాం. సో ఇల్లులు అంతా డిఫరెంట్ ఉన్నాయి, అన్ని పెంకుటిల్లులే. ఇప్పటికే లేట్
లేట్ అయిందిరా నాయన అనుకుంటే టైర్ పంచర్ అయింది. దసరా విషయాలు ఎట్లున్నా డే 1 టైర్ పంచర్ అయిపోయింది. బయటికి పోయి చూడాలి ఏమైనా. కొంచెం ఎదురున్నా మంచి ఫోటో దిగచ్చు. కదా అనుకున్నా. ఫోటో దిగుదాం ఏమైతే. కార్ పంచర్ అయింది ఫ్రెండ్స్. ఇక ఏమంటే ఈ గుండెతో కూర్చోండు. సో మన హోటల్కి అయితే వచ్చేసినాం. కనబడతలేదు రో, ఇది జూమ్ అవుతుంది, అదంతా బీచే. సో ఇక ఇది మన హోటల్ రూమ్, క్యాండిల్వుడ్. సో ఎదురుగానే బీచ్, ఇక్కడ లేస్తే బీచ్ కనబడాలి. ఫైనల్లీ మన రూమ్కి అయితే వచ్చేసినాం. సో మీకు రూమ్ చూపిస్తాం. 2 beds, ఓకే, ఏసీ, బయట మొత్తం అంతా. డోర్ ఓపెన్ చేస్తే కదా మనకు వ్యూ కనిపిస్తుంది. సో డోర్ ఓపెన్ చేసిన కదా మనకు ముందే బీచ్ ఉంటుంది. లొకేషన్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉన్నది. ఇంతమందికి చెక్ ఇన్ అయినాం, కింద ఫుడ్ కూడా ఆర్డర్ చెప్పేసినాం. సో ఇప్పుడు ఫ్రెష్ కావాలి. ఫ్రెష్ అయినాక తెలుసుగా పార్టీ స్టార్ట్ అవుతుంది. సో రేపు ఇక లోకల్ బీచెస్ చాలా ఉన్నాయి. ఓమ్ బీచ్, ప్యారడైస్ బీచ్ అని 4-5 బీచెస్ ఉన్నాయి. ఒక టెంపుల్ ఒకటి ఉన్నది, అదొకటి చూడాలి. ఇంకా చూద్దాం. ఇంకేమన్నా మెయిన్ ఏమైనా ఉంటాయి అవి కవర్ చేసుకుందాం. ఎల్లుండి జోగ్ వాటర్ ఫాల్ అండ్ మురుదేశ్వర టెంపుల్, ఇవి 2 పోదాం అనుకుంటున్నాం. అది ఇక్కడ నుండి హోన్నవర్ పోవాలి. అది కూడా అరౌండ్ 150-100 kilometers ఏమో ఉన్నది. సో అది స్కూటీస్ మీద పోవాలా, లేదా క్యాబ్ మాట్లాడుకోవాలా, లేదా మేము ఒక కార్ తీసుకొని పోవాలనేది ఇంకా ఏం డిసైడ్ కాలే. రేపు పొద్దున్న లేచినాక డిసైడ్ అవుదాం. ఇవాళ అయితే ట్రావెల్ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయినాం. సో ఇవాళ మంచిగా పార్టీ చేసుకొని రెస్ట్ తీసుకొని మార్నింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, మార్నింగే మీకు వ్యూ ఇక్కడ వ్యూ వచ్చేస్తుంది. ఓకే, సీ చెప్తాం. నేను అనుకుంటా చెప్తాను డైరెక్ట్. కారం సరిపోదా? ఎంత కారం తింటా? గుద్ద మొత్తం అలా సప్ప ఉల్లిగడ్డలు వేసిండు, అవి ఏంటి టమాటాలు వేసింది అలా. మార్నింగ్ కారం సరిపోతుంది అని మొత్తం సైడ్ కారం వేసుకొని వచ్చిండు. అయినా కానీ కూడా సప్పని ఉన్నదట. లొకేషన్ మాత్రం నిజంగా క్రేజీ ఉన్నది. మనం వచ్చిన స్టే వచ్చేసి క్యాండిల్వుడ్ బీచ్ స్టే. అదేంటంటే మనకి బీచ్ ఎదురుగానే ఉంటుంది. ఇట్లా డోర్ ఓపెన్ చేస్తే కదా మనకు సౌండ్ వస్తూనే ఉంటుంది. కొంచెం ముందుకు వచ్చినట్టే కదా మొత్తం అంతా సముద్రమే ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కూడా కింద అన్న వాళ్ళు ఉంటారు, ఇంకా కనిపిస్తుంది చూసిన. సో అన్నయ్య చెప్పినామంటే వాళ్ళే మనకి ఏది కావాలంటే అది ప్రాన్స్, ఫిష్. ఇక్కడ ప్రాన్స్, ఫిష్ మాత్రం పిచ్చి ఫేమస్ అండ్ వీళ్ళు మస్తు చేస్తారట. చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, ప్రాన్స్ ఫ్రై, ఫిష్, చికెన్ 300. అంత స్మెల్ వచ్చినాయి అవి. అంకుల్, చెఫ్ బాయ్, సుభాష్ బాయ్ తను సెట్ చేసి బీచ్లో కూర్చొని ఎంజాయ్ పానేగావు. మనీ బాయ్ పాప ఆమ్లెట్ ఇచ్చింది కానీ ఉప్పు ఎక్కువ వేసిండు. అన్నం చూపివారా అలా అది ఉంటుంది, అది ఉన్నంతసేపు పోతుంది.